MSET previous year questions. Sin theta plus cosecant theta is equal to, then sin power 2025 theta plus cosecant 2025 theta equal to. Here ఇక్కడ ఇచ్చిన కండిషన్ sin theta plus cosecant theta is equal to అన్నాడు. ఇక్కడ చాలా సింపుల్, theta is equal to 90 అనుకోండి, sin theta 1 అవుతుంది, cosecant theta 1 అవుతుంది, therefore అప్పుడు 2 అవుతుంది. అంటే ఒకే ఒక కండిషన్ ఉంది మన దగ్గర, theta is equal to 90 దగ్గర మాత్రమే. అంటే 1/4 ఇక్కడ theta ప్లస్లో 90 వేసుకుంటే 1/2025 1/2025 అంటే 1 + 1 is equal to 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ x ఇన్ -π + π ఓపెన్ ఇంటర్వెల్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ 8/1 + cos square x cos 4x సో ఆన్ ఇది ఈక్వల్ టు 4q బార్. ఇది ఏపీ మే 2024లో పడింది. ఓకే, ఇది అబ్జర్వ్ చేసుకుంటే ఇది జీపీలో ఉంది, a+ar+ar² సో ఆన్ ఇచ్చాడు ఇన్ఫినిటీ, జీపీలో ఉంది. ఇక్కడ ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటి, a/1 - ఏ అంటే ఎంత అండి, ఇక్కడ ఏ అంటే 1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ a/1 - ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 - దేర్ ఫోర్ 1/1 - cos square x ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇదంతటిని మనం ఇక్కడ ఈ రెండు వాల్యూస్ని ఈక్వల్ చేసుకుందాం. అంటే ఇక్కడ దీన్ని 2³ కింద రాసుకుంటున్నాను. దేర్ ఫోర్ 2/3/1 - cos square x దట్ ఈస్ ఈక్వల్ టు 2/6. ఈ రెండు బేస్లు ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయాయో పవర్స్ రెండు ఈక్వల్ అయిపోయాయి. దేర్ ఫోర్ 3/1 - cos square x అంటే sin square x, 3/sin square x ఈజ్ ఈక్వల్ టు 6 అంటే sin square x ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే x వాల్యూ ఎంత అండి, +or - π/4 +or - 3π/4. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ వాల్యూ -π నుంచి +π లోపల ఉండాలి. ఓకే, నెక్స్ట్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ tan x + tan 2x - tan 3x ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక కండిషన్ ఉంది, ఇది tan a + tan b ఫార్ములాలో ఉంది. tan a + tan b ఫార్ములా ఏంటి, tan a + tan b/1 - tan a tan b ఈజ్ ఈక్వల్ tan 3x. దేర్ ఫోర్ tan x + tan 2x ఈజ్ ఈక్వల్ టు tan 3x - tan x tan 2x tan 3x. ఆల్రెడీ మనం ఒక కండిషన్ చేసాం, tan x + tan x × tan 2x × tan 3x వాల్యూ 0. దేర్ ఫోర్ ఎప్పుడు అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు nπ ఆర్ nπ/3. ఓకే, దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, 1 + sin x + sin square x + sin³ x సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 4 + 2√3. x నాట్ ఈక్వల్ టు π/2, 0 < x < π. ఇది 2024లో పడింది. ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ సమ్ మనం సెకండ్ సమ్ చేసాం, సెకండ్ సమ్ చేసాం జీపీ మీద ఉన్నది. ఓకే, ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా అంటే దీని మీద సమ్ మనకు రిపీట్ అవుతుంది. దేర్ ఫోర్ ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 - ఏ అంటే 1, ఆర్ అంటే sin x. దేర్ ఫోర్ 1/1 - sin x ఈజ్ ఈక్వల్ టు 4 + 2√3 అంటే 1 - sin x ఈజ్ ఈక్వల్ టు 4 - 2√3. దీన్ని 1/4 + 2√3 దీన్ని రేషనలైజ్ చేయండి. అంటే ఏంటి, 4 - 2√3 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. అంటే 1 - sin x ఈజ్ ఈక్వల్ ఇది a - b a+b ఫామ్లో ఉంది. అంటే a² - b² ఫామ్, దట్ ఈస్ ఈక్వల్ టు 4² - 2√3² దట్ ఈస్ ఈక్వల్ టు 16 - 12 దట్ ఈస్ ఈక్వల్ టు 4 వచ్చింది. దేర్ ఫోర్ ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ ఇందులోంచి 2 కామన్ తీసుకుంటే 2 - √3. 1 - sin x ఈజ్ ఈక్వల్ టు 1/2 2 - √3. sin x ఈజ్ ఈక్వల్ టు 1 - 1/2 × 2 - √3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ √3/2 వచ్చింది. sin x √3/2 ఎప్పుడు అవుతుందండి, x ఈజ్ ఈక్వల్ టు π/3 2π/3. ఓకే, నెక్స్ట్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin x - cos x ఈక్వల్ టు 0. sin x ఈజ్ ఈక్వల్ టు cos x, tan x ఈజ్ ఈక్వల్ టు 1. tan ఎప్పుడు 1 అవుతుంది, π/4. దేర్ ఫోర్ ఆన్సర్ nπ +or - π/4. నెక్స్ట్, ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 4 - 3i 2 + 3i × 1 + 4i ఇది కూడా ఏపీ మే 2024లో పడింది. ఇక్కడ ఏం లేదు, ఈ రెండు వాల్యూని మల్టిప్లై చేయండి. i² ఈజ్ ఈక్వల్ టు -1 మైండ్లో పెట్టుకోండి. దేర్ ఫోర్ సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ వాల్యూ వచ్చింది -7 + 74i. అంటే ఫస్ట్ ఇలా 3 వాల్యూలు ఇచ్చినప్పుడు ఏవో 2 వాల్యూలు మీరు మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈ 2 క్లారిటీగా కన్ఫ్యూజ్ లేకుండా చేయండి. ఈ 2 మల్టిప్లై చేయండి, వచ్చిందని దీంతో మల్టిప్లై చేయండి. ఓకే, i² ఈజ్ ఈక్వల్ టు -1 అంతే. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ -7 + 74i వచ్చింది. దీనికి కాంజుగేట్ కావాలి కాబట్టి ఇందులో మైనస్ పెట్టండి. i ముందు ఏ వాల్యూ అయితే ఉంటుందో దానికి మైనస్ పెట్టండి. దేర్ ఫోర్ ఆన్సర్ -7 - 74i. నెక్స్ట్, ద లోకస్ ఆఫ్ ది వేరియబుల్ పాయింట్ z ఈజ్ ఈక్వల్ టు x + iy హూజ్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు θ ఈజ్. ఇది 2023లో పడింది. ఆర్గ్యుమెంట్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, θ. ఆర్గ్యుమెంట్ z అంటే tan 1 y/x దట్ ఈస్ ఈక్వల్ θ. అంటే y/x ఈజ్ ఈక్వల్ tan θ, y ఈజ్ ఈక్వల్ టు x θ.
లోకస్ సరిపోయింది కదా, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు రూట్ మైనస్ 1 అంటే I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అండి. దెన్ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ I/3 హోల్ పవర్ n. ఇది ఏపీ మే 2023లో పడింది. ఇక్కడ దీని n ఈక్వల్ టు 0 పెట్టండి, I/3 0, 1 పెట్టండి, 1 I స్క్వేర్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది జీపీలో ఉందండి, జీపీలో ఉంది. ఓకే, దీన్ని ఇన్ఫినైట్ సిరీస్ అంటారు, దీన్ని ఇన్ఫినైట్ సిరీస్ అంటారు. దేర్ ఫోర్ అంటే మనకి ఎండింగ్ టైం తెలీదు ఇన్ఫినిటీ కాబట్టి, దేర్ ఫోర్ ఫార్ములా S ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు A/1 - R. ఓకే, ఫస్ట్ టర్మ్ పవర్లో 0 ఉంది కాబట్టి అది A ఈజ్ ఈక్వల్ టు 1 అండి, R ఈజ్ ఈక్వల్ టు I/3 అండి. దేర్ ఫోర్ 1/1 - I/3. మీరు అబ్జర్వ్ చేస్తే సీక్వెన్స్ అండ్ సిరీస్లోంచి జీపీ S ఇన్ఫినిటీ టర్మ్ అనేది బాగా రిపీట్ అవుతుంది. సో ఇది వదలద్దు, బాగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. 1/1 - I/3 దట్ ఈస్ ఈక్వల్ 3/3 - A. రేషనలైజ్ చేయండి, రేషనలైజ్ చేయండి. ఓకే, దేర్ ఫోర్ 3 × 3 + I/3 - I × 3 + I. దేర్ ఫోర్ 9 + 9I/9 - I స్క్వేర్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, దెన్ 1 + I స్క్వేర్ I/4 I/6 సో ఆన్ I/2024. ఇది 2023లో పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కలపండి, I × I స్క్వేర్ I/4 × I స్క్వేర్ అంటే లాస్ట్ వాల్యూ I/2022 అన్ని ఈవెన్ నెంబర్లు ఇచ్చాడు, అన్ని ఈవెన్ నెంబర్లు. అంటే ఇక్కడ 2023 లేదు, మనకి మిగిలిన వాల్యూ ఓన్లీ I/2024 మాత్రం మిగిలింది. I/2024 అంటే ఇది 4తో డివైడ్ చేసుకుంటే వచ్చిన వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఈ సమ్ 2 సార్లు రిపీట్ అయింది. A + IB ఈజ్ ఈక్వల్ టు I/1 - I, దెన్ A, B. A + BI ఈజ్ ఈక్వల్ టు I × 1 + I/. దీన్ని ఏం చేస్తున్నాను, రేషనలైజ్ చేస్తున్నాను. అంటే 1 + I తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. A + BI ఈజ్ ఈక్వల్ టు I + I స్క్వేర్ /1 - I స్క్వేర్. ఈ వాల్యూ మిగిలింది. దేర్ ఫోర్ మనకు వచ్చిన వాల్యూ -1/2 I/2. దేర్ ఫోర్ A, B -1/2 1/2. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.